హాయ్ అండి. ముందు వీడియోలో టెంపుల్కి వచ్చామని చెప్పాను కదా. ఇక లోపలికి వచ్చినాకైతే ఈ విధంగా ఉంది. లోపలైతే ఒక చిన్న కోనేరు కూడా ఉందండి, చాలా బాగుంది. ఇంకా పిల్లలైతే చాలాసేపు ఆడుకున్నారు. మేమైతే టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం కూడా చేసుకొని బయటకు వచ్చాము. ఇదే ఎంట్రన్స్, ఇక్కడ ధ్వజస్తంభం ఉంది కదా, ఇదే గుడి లోపలికి ఎంట్రన్స్. లోపలికి కెమెరాలు కానీ ఏమీ నాట్ అలౌడ్. టెంపుల్ లోపల మాత్రం చాలా బాగుంది, ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు. మచిలీపట్నం వచ్చిన వాళ్ళు మాత్రం ఇలా చిలకలపూడి దగ్గర నుంచి ఎవరిని అడిగినా సరే పాండురంగ స్వామి టెంపుల్కి అయితే తీసుకొస్తారు. ఈ టెంపుల్కి వస్తే మనము ఇంకా ఒక 3-4 టెంపుల్స్ని కూడా ఈ లోపలే చూడొచ్చండి. ఇక్కడికి వచ్చేసరికి ఈ రావి చెట్టు కింద అయితే మనకి నాగేంద్ర స్వామి విగ్రహాలు ఉన్నాయి. అలాగే కాకుండా శివలింగం కూడా ఉంటుంది ఆ చిన్న గుడిలో. ఇంకొక సైడ్ వచ్చేసి సాయిబాబా టెంపుల్ ఉంది, అవి కూడా చూసేసుకున్నాము. ఇవన్నీ చూసేసుకున్న తర్వాత ఇంకొకటి శివుడిది టెంపుల్ ఉందండి. అన్నీ కూడా మనకి కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ ఎలా అయితే ఉంటాయి లింగాలు, ఆ విధంగా లింగాలతో అమర్చి ఉంటుంది అన్నారు. ఇది కూడా ఇంకొక సైడ్ ఉంది టెంపుల్కి. మనకి లోపల ఎంటర్ అయ్యాం కదా, దాని పక్కనే ఉన్నాయన్నమాట అన్నీ. సో ఇక్కడికి కూడా వచ్చేసి ఇక్కడ కూడా దర్శనం చేసుకుని అయితే వెళ్ళాము. ఇంకొక సైడు కృష్ణుడిది కూడా టెంపుల్ ఉందండి, అది కూడా చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి ఇక ఏంటంటే మేము బీచ్కి వెళ్దామని అయితే అనుకున్నాము, కానీ మాకు టెంపుల్లోనే ఒక 1 అవర్ వరకు టైం పట్టిందండి. చక్కగా ప్రశాంతంగా అన్ని టెంపుల్స్ని కూడా చూసుకొని అయితే మేము స్టార్ట్ అయ్యాము. పిల్లలకి కూడా చాలా హ్యాపీగా అయితే హాయిగా అయితే ఎంజాయ్ చేశారండి, ఏమి ఇబ్బంది పడలేదు. టెంపుల్ కూడా మేము వీక్ డేస్లోనే వచ్చాం కాబట్టి ఖాళీగా ఉంది. చక్కగా దర్శనం అదంతా కూడా బాగా జరిగింది. ఇక బయటకు వచ్చి అయితే ఇక సుగంధ సోడా తాగేసి ఇక అందరం కూడా మళ్ళీ ఒక ఆటో మాట్లాడుకొని అయితే మంగినపూడి బీచ్కి అయితే స్టార్ట్ అయ్యామండి.